ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దామని నిర్ణయించారు. G20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆమె మొట్టమొదటిసారిగా ఇండియాకు వచ్చారు. విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా ఇరువురి మధ్య జరిగిన చర్చల వివరాలను తెలియజేశారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని మెలోని ప్రశంసించారు. ప్రపంచంలో అతిపెద్ద నాయకులు మోదీ ఒకరని, ప్రపంచ జనాభా అంతా ఇష్టపడే నాయకుడు మోదీ అని ఆమె కొనియాడారు. కాగా మెలోనీని ప్రధానమంత్రి మోదీ సాదరంగా స్వాగతించారు. భారత్ పర్యటనకు రావడం మెలోనీకి ఇదే మొదటిసారని ప్రధాని అన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇటలీ ప్రజలు ఆమెకు ఓటు వేసి గెలిపించారని అన్నారు. ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధాని అన్నారు మోదీ. చారిత్రక విజయం సాధించినందుకు మెలోనీకి భారత ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇరు దేశాల నాయకులు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇటలీతో రెన్యూవబుల్ ఎనర్జీ, హైడ్రోజన్, ఐటీ, టెలికాం, సెమీ కండక్టర్లు, స్పేస్ రంగాల్లో ఇటలీకి భారత్ రెండు దేశాల సహాయక సహకారాలు అందించుకోవాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతి చర్చలకు చొరవ చూపించాలని ఆమె ప్రధానమంత్రి మోదీని కోరారు.